హై వ్యూవర్స్, మెయిన్ టాపిక్లకు వెళ్ళడానికి ముందు రెండు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి. ముందుగా మన అన్న, మన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. మా జనరేషన్లో సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. మనం ఎవరి అభిమానులను కావచ్చు కాక చిరంజీవి సినిమా అంటే చాలు, ఇంకంతే, వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ ఏంటి, కామెడీ ఏంటి, అన్నీ అన్నట్టు. బాలచందర్ శిష్యులు అన్నప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ అంటారు. ఇద్దరు కూడా అద్భుతమైనట్లే, నో డౌట్ అసలు అందులో. అయితే ఒక సందర్భంలో బాలచందర్ చెప్పున్నారు, కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు కలిస్తే చిరంజీవి అన్నారు. చిరంజీవి నటన గురించి మెచ్చుకోని వాళ్ళంటూ ఉండరనమాట గతంలో. అఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది వచ్చిన నటి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ మొన్న కీర్తి సురేష్ ఏదో చూసి నాకు ఇప్పుడే నవ్వు ఆగట్లేదు. డ్యాన్సులు ఎవరో ఏంటి అది అంటున్నప్పుడు ధనుష్, నానంటే ధనుష్ అంది, ధనుష్ అల్లు అర్జున్ అంది. తర్వాత విజయ్ అండ్ చిరంజీవి అంటే విజయ్ సార్ అంది, డ్యాన్సులు విజయ్ సార్ అంట. పాపం చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసినట్లేదు, ఇప్పుడు చిరంజీవి సినిమాలు చూసినా తెలిసేది. సో పాయింట్ ఏంటి, మెగాస్టార్ అంటే ఒక శిఖరం, మెగాస్టార్ అంటే ఒక డిక్షనరీ, మెగాస్టార్ అంటే ఒక యూనివర్సిటీ. సో అటువంటి మెగాస్టార్ ఒక సినీ ఇండస్ట్రీలో తనకంటే ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాక ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో పవన్ కళ్యాణ్ రేంజ్ అన్నట్టు, లెజెండ్. ఇక రామ్ చరణ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, లైక్ ఇలా. ఇందులో ఒకటే కదా అల్లు అర్జున్, ఇప్పుడు పక్కన పెట్టాడు. నెంబర్ 2 మన వైజాగ్ అచ్యుతాపురం దగ్గర ఆ సెజ్లో భారీ ప్రమాదం. ఫస్ట్ రియాక్టర్ పేల్ అన్నారు, బట్ రియాక్టర్ పేల్ కాదు అది. ఒక రియాక్టర్ నుంచి వేరే ట్యాంక్కి సొల్యూషన్ అని అనుకున్నా, బట్ సాల్వెంట్ అంటారు. దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్న మూమెంట్లో లీకేజ్ అనేది వీళ్ళు గమనించలేకపోయారు. ఈలోపు ఎలక్ట్రోప్లేట్స్ ఉంటే దాని మీద పడిపోయి బ్లాస్ట్ జరగటం జరిగింది. ఘోర ప్రమాదం అది. క్లియర్గా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. వీలైతే ఈయన దీని డిస్కషన్గా డీటెయిల్డ్గా వీడియో ఇస్తాను, వేరే టాపిక్స్ ఏమైనా లేకపోతే. ఇప్పుడైతే 17 మంది చనిపోయినారు. చనిపోయిన వారికి ₹1 పరిహారం, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందుతూ ఉంది. వారిలో ఇంకా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటున్నారు. చిన్న చిన్న గాయాలైన వాళ్ళని ఆల్మోస్ట్ డిశ్చార్జ్ చేశారంట. ఇక పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా అసలు ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలు కానీ రిమైనింగ్ కానీ ఎటు వెళ్తుంది ఏంటి, ఎందుకంటే ఆయన పర్యావరణ మంత్రి కూడా కదా. సో చూసుకోవాలి, 3 నెలలలోపు క్లియర్గా అన్నీ ఉండాలని చెప్పేసి అన్నాడు, సేఫ్టీ ఆడిట్ అన్నాడు. ఇక మెయిన్ టాపిక్ మన అల్లు అర్జున్. ఇతను నిజంగా మాట్లాడతాం రాదా, లేదా ఇక మారడా? అంటే ఇప్పుడు ఎన్నికలు మొన్న 2024 అప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా, మెగా ఫ్యాన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ జనసేనకి సపోర్ట్ ఇస్తున్నారు. కూటమి కాబట్టి టీడీపీ, బీజేపీ కూడా అంటున్నారు. పిఠాపురం వెళ్ళేసి వస్తున్నారు. ఈ అల్లు అర్జున్ జస్ట్ ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టు. ఏడకెళ్ళాడంటే ఎన్నికలు జస్ట్ 2-3 రోజులు ఉండగా నంద్యాల వెళ్ళాడు. ఎవరు అంటే వైసీపీ శిల్పా రవిచంద్రన్ సమ్ పర్సన్ రెడ్డి, శిల్పా రవిచంద్ర రెడ్డి అనుకుంటా. ఎవరితను అంటే అల్లు అర్జున్ వాళ్ళ భార్యకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇతనంట. ఏదో ఫంక్షన్లో కలిశారట. బ్రదర్ ఖచ్చితంగా మీ ఎన్నికల ప్రచారం ఒకసారి వస్తానని చెప్పేసి మాటిచ్చాడట. అందులో భాగంగా వెళ్ళి కలిశాడట. ఆ రోజు వైసీపీలు ఏ రకం ప్రచారం చేశారండి, అల్లు అర్జున్ వైసీపీకి ప్రచారం చేశాడన్నట్టు, అండ్ అల్లు అర్జున్ జనసేనకి విరుద్ధం అన్నట్టు, ఇక పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమైనట్టు రకరకాలుగా వాళ్ళు ఇది చేశారు. అంతెందుకండి, ఆ తర్వాత కూడా ఎవరికైతే వెళ్ళి ఈ అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడో అతను కూడా ఘోరంగా మాట్లాడాడు. ఎవరిని పవన్ కళ్యాణ్ మాట్లాడి, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అటు సపోర్ట్ ఇతను. సరే వెళ్ళేసి వచ్చాడు. ఆ తర్వాత నాగబాబు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత రచ్చ అయింది. సరే సర్దుకుపోయిందని అనుకున్నాను. దెన్ సందర్భం వచ్చినప్పుడు ఎలా మెన్షన్ చేసుకోవాలి ఇతను, అసలు ఆ టాపిక్ అన్నది లేవనెత్తకుండా మెగా ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ అన్నట్టు లేదన్నప్పుడు ఈరోజు ఒక మాట అన్నాడు. మామూలుగా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు,
బట్ నాకు ఫ్యాన్స్ వచ్చాక నేను హీరో అయ్యాను అన్నాడు. అంటే అభిమానులను చూసి నేను హీరోనయ్యా అంతేదో చెప్తున్నప్పుడు ఇతనికి ఉన్నది మెగా ఫ్యాన్సా ఎందుకంటే సెపరేట్ ఫ్యాన్ బేసా? ఇప్పుడైతే వయసులో హడావుడి చేస్తున్నారు కానీ మెగా ఫ్యాన్స్ అంటే ఇక ఈ అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ రామ్ చరణ్ లైక్ వీళ్ళందరూ ఒకటే అన్నట్టు ఆదరిస్తారు. స్టార్టింగ్ చెప్పింది కూడా అదే, చిరంజీవి గారు అనే వాళ్ళు ఒక శిఖరం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఇటువంటి మూమెంట్లో ఇతను మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి. ఆల్రెడీ మొన్న పెద్ద డ్యామేజ్ జరిగింది, అలాంటప్పుడు అసలు ఆ టాపిక్ ఎత్తకుండా కూల్గా వెళ్ళాలి. అగైన్ సుకుమార్ గారి భార్య తబిత మారుతున్న సుబ్రహ్మణ్యం అనే సినిమా, ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అని కోరుకుంటున్నా. ఆ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ అట. నేను పుష్ప సెట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్ చాలా వేడిగా జరుగుతుంది. దెన్ ఇంకా అప్పుడు మన బన్నీని అడిగితే ఏమని ప్రీ రిలీజ్ ఈవెంట్ రావాలని, అసలు ముందు వెనక కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. ఏ రకంగా సుకుమార్ గారు వస్తారు కానీ అక్కడ ఉండాల్సింది ఎవరు ఏంటన్నప్పుడు నాకు మీరే కనిపించారు, మిమ్మల్ని కాకుండా ఎవరన్నా అడగాలి అన్నప్పుడు ఇక ఆయనకు ఒకటే అనిపిస్తున్నాడు, సొంత మనిషిలాగా అనిపించిందట ఆమె. ఎస్ నిజమే. అండ్ సుకుమార్కి సంబంధించి సుకుమార్లో అసలు ఎంత చెప్పినా తక్కువైనట్టుగా ఆయన పొగిడాడు. ఓకే, ఈ మూమెంట్లో వాళ్ళ గురించి చెప్తే అయిపోదును. ఏమన్నాడు, తన అనుకున్న మనిషి అనుకుంటే ఎవరికన్నా మాట ఇచ్చి కనుక ఉన్నట్టయితే ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరమైనా వెళ్తా, నిలబడతా. ఏంది ఇది? ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇచ్చిన మాట కట్టుబడతా, ఏది జరిగినా సరే నేను అక్కడ నిలబడతా, నేను ఇలాగే ఉంటా, నేను ఇదే మాట్లాడే విధానం అనేది. ఆల్రెడీ ఇంకా ఆ ఇష్యూ చల్లబడలా. ఏది నంద్యాల వెళ్ళి వైసీపీ అతనికి సపోర్ట్ చేసి వచ్చింది. పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఈ మెగా ఫ్యాన్స్ కావచ్చు, జనసేన ఫ్యాన్స్ కావచ్చు, ఈ పుష్ప 2కి ఎటువంటి షాక్ ఇస్తారంటే అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఇతను మరలా మండుతున్న దాని మీద ఇంకా పోసాడు. అది బూడిదలు అనుకుంటే ఆ బూడిదలో మరలా పోసరికి ఎక్కడో చిన్న నిప్పుడు మరలా ఇప్పుడు అంటుకుంది. సో మై డియర్ మెగా ఫ్యాన్స్, ఇప్పుడు ఇక మీ వంతు అన్నట్టు సినిమాని సినిమాలాగా చూద్దామా? ఎస్, అల్లు అర్జున్ సినిమా బాగుంటే చూసేద్దాం. లేదు మెగా ఫ్యాన్స్ అనుకున్నా విన్నాళ్ళు అతన్ని కూడా, బట్ అతను ఈరోజు ఏ రకంగా ఉన్నాడు అంటే సినిమా వరకు ఓకే, బట్ హడావుడి చేస్తే మేము చేయం పుష్ప 2 కంటారు, అది కూడా మీ ఛాయిస్. ఇక అల్లు అర్జున్ సుకుమార్ సంబంధించిన ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అద్దెనింది అంటే సుకుమార్ క్లారిటీ ఇచ్చినాడు. ఒకరోజు నా కోసం రీషూట్ చేసిన, ఒకరోజు అల్లు అర్జున్ కోసం రీషూట్ చేసిన, అంతిమంగా ప్రేక్షకుల కోసం ద బెస్ట్ అన్నట్టుగా మేము చేసాం అన్నాడు. తర్వాత సినిమా వచ్చేసి డిసెంబర్ 6న రిలీజ్ అని కూడా చెప్పేశారు. సో క్వాలిటీగా సినిమా వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అండ్ రిలీజ్ కూడా 2025 కాదు 2024 డిసెంబర్లో క్లారిటీ ఇచ్చున్నారు. అండ్ ఫైనల్ ఇంకో క్లారిటీ ఏంటి, నేను ఇంతే, నాకు నచ్చింది చేస్తానంతే అని అంటూ ఇతనుగా మెగా ఫ్యాన్స్ నా వాళ్ళు అన్నట్టు కాకుండా నాకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల ఈరోజు హీరో అని చెప్పేసి తనకంటూ సెపరేట్ స్టాండ్ అనేది పెట్టేసుకున్నాడు. ఇది రానున్న రోజుల్లో మరి మనోడికి హెల్ప్ అయిద్దా లేదన్నప్పుడు దెబ్బ కొట్టిద్దా చూద్దాం. బట్ ఒక మాట అయితే మరలా చెప్తున్నా, అల్లు అర్జున్కి అయితే సందర్భానుసారంగా మాట్లాడుతున్న అంశాల్లో ఇప్పటికీ ఒక క్లారిటీ లేకుండా అతనికి ఏదనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా లైఫ్లో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక మాట మాట్లాడేటప్పుడు. ఒకసారి మాట నోట్లోకి వచ్చిందంటే ఇక మనం దానికి కట్టుబడి ఉండాల్సిందే. అలా మొన్న నంద్యాలలో జరిగింది ఏదైతే ఉందో దానిని కవర్ చేయాల్సింది పోయి ఇంకా దాన్ని ఇంకా మండేలా చేస్తున్నాడు ఈ అల్లు అర్జున్ అయితే. కనీసం మరి అల్లు అరవింద్ అని చెప్తాడో లేదో చూద్దాం.